వివేక్ పటేల్ గారు ఆగండి ప్లీజ్. వివేక్ పటేల్ గారు ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. వివేక్ పటేల్ గారు, నీకు అవకాశం వచ్చి వివేక్ పటేల్ గారు ఆగండి ప్లీజ్. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతుంది? ఓకే బట్టు నీకు అవకాశం ఇస్తారు, మాట్లాడు. ఏదైతే హైడ్రా వల్ల పేదవాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది అయింది, గతంలో ఎవరైతే వాళ్ళకి అక్రమంగా అమ్మి పెట్టిండ్రో అటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. చట్టంలో అందరికీ సమానంగా ఉండాలి కాబట్టి ఏదైతే చెరువులని కబ్జా చేసినటువంటి దాని పరిధి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100% దాన్ని తీయాలి. ఈ రోజు మనం అవకాశం ఇస్తే పొద్దున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేశారు, ప్రభుత్వం పార్టీ ఏం చేసిందని మరి ఆ రోజు కూడా మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే అవకాశం. ఈ రోజు జరిగే ప్రమాదం కన్నా మళ్ళీ భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకి మేము ఏదైతే ఇప్పుడు అక్కడ హైడ్రా వల్ల చాలా మంది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అర్హులైన వాళ్ళకు కూడా మేము ఏదైతే గతంలో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో అటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. అట్లా నష్టపోయిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళ ఊళ్ళల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ వాళ్ళకి సరైన న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా రోడ్డు మీద పడేసి అడ్డగోలుగా ప్రభుత్వం నడపాలని ఎవరికి కోరిక లేదు. మేము కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం నిజమే. కానీ అంతిమంగా మానవాళికి మన హైదరాబాద్ కి ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి ఏదైతే వరదలు వచ్చి గతంలో ఇబ్బందులు పడ్డామో ట్రాఫిక్ జనాలు ఇబ్బందులు పడి మునిగిపోయి కాలనీ మునిగిపోయి తిండి దొరకక నీళ్లు దొరకక మనమే చాలా రోజులు చూస్తున్నాం బోట్లలో పోయి నీళ్ళు అందించి ఆహారాలు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి స్థితి మళ్ళీ రావద్దనే ఉద్దేశంతో మంచి కోసం చేస్తుంది కదా. దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడానికి అయితే కాదు కదా ప్రభుత్వం. ఇప్పుడు పేద ప్రజలను ఇబ్బంది పెట్టినా ఉన్నోళ్ళు కానీ ఇంకెవరినైనా ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి ఒరిగేది ఏం లేదు కదా దానివల్ల. కాబట్టి ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో ఒకరిద్దరికి ఇబ్బంది పడినా దాన్ని సంపూర్ణంగా మేము చేస్తాం. అన్న చెప్పిండు ఓవైసీది కాలేజ్ ఏమైందని, అది విద్యార్థులకు సంబంధించింది. దాదాపు మెడికల్ కాలేజ్ 4 సంవత్సరాల విద్యార్థులు వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఏదైతే ఇప్పుడు 4 years వాళ్ళ భవిష్యత్తుని నమ్ముకొని వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మనం ఒక టైం లిమిట్ ఇచ్చి 100% దాన్ని ఎవరిని ఓవైసీని ఎవరిని వదలము. దాంట్లో ఈ ప్రభుత్వము ఎవరిని వదిలిపెట్టడానికో ఎవరినో మీదేసుకోవడానికో వాళ్ళు ఎవరికో సపోర్ట్ చేయడానికి రాదు. ఏదైతే మేము కమిట్మెంట్ హైడ్రాకి ఇస్తున్నామో ఆ హైడ్రా 100% న్యాయం చేస్తుంది. దాంట్లో ఏ పార్టీ అయినా మా పార్టీ అయినా ఆర్డర్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అయినా ఇంకో పార్టీ లీడర్స్ అయినా ఎవరినున్నా ఉపేక్షించేది లేదు. దాని పరిధిలోకి వస్తే 100% దాన్ని పూర్తి చేస్తాము. కాబట్టి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి టైం ఇస్తున్నాం తప్ప అక్కడ ఏదో ఓవైసీ వాళ్ళకి ఇచ్చినట్టు ఇంకోటి ఇచ్చినట్టు అది క్రియేటివిటీ చేసి రాజకీయం కోసం వాడుకోవడానికి పనికొస్తుంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు చేయడానికి రాదు. రైట్ ఆచార్య గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నందారెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. నేను ఏమంటున్నంటే ఏదైతే హైడ్రా ఉన్నదో హైడ్రాను ప్రతి ఒక్కరము స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాము? సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక ప్రతి వ్యక్తులము హైడ్రాను స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. సమన్యాయం జరగనప్పుడు ఒకవేళ హైడ్రా దేనికి ఉపయోగం? సంపన్నులకు ఒక విధంగా, సామాన్యులకు ఒక విధంగా, రాజకీయ నాయకులకు ఒక విధంగా, అసదుద్దీన్ ఓవైసీకి ఒక విధంగా, మంత్రి మల్లారెడ్డికి ఒక విధంగా, అదే విధంగా పల్లా రాజేశ్వర రెడ్డికి ఒక విధంగా, పల్లా రాజేశ్వర రెడ్డికి ఒక విధంగా. ఇది కాదు కదా అసలు హైడ్రా అనేటటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో మీరు నిజంగా మీరు ఒక డిపార్ట్మెంట్ కేటాయించండి, దానికి ఒక 2 IAS లను ఇవ్వండి, లేకపోతే IPS లను ఇవ్వండి, దాని మీద ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకురండి. తీసుకొచ్చేసేసి ఈ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక భూభాగం ఇక్కడ నుండి ఇక్కడి వరకు 2 లక్షల ఎకరాలు ఉన్నది, ఈ 1,00,000 ఎకరాలు ఉన్నది. ఈ 1,00,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో 10,000 ఎకరాలు ఇన్ని రోజులలో తొలగిస్తాం. ఎవరు అడ్డం వచ్చినా ఎవరిది ఆపము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంకొక 50,000 ఎకరాలు ఇంకొక 6 నెలల్లో తొలగిస్తాం. దీని మీద క్లారిటీ ఇచ్చి ముందుకు పోయినట్టయితే ప్రజలు మిమ్మల్ని విశ్వాసిస్తారు. వైసాబ్ మీకు తెలుసో తెలియదో దీని వెనకాల పెద్ద మొత్తంగా లాజిక్ ఉన్నది. దీని వెనకాల మేము అనుకుంటున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే దీన్ని హైడ్రా అనే దాన్ని ఒక భూతం లాగా చూపించి దీని కిందికెళ్ళి జరుగుతున్నటువంటి ఒక అంతర్గత రాజకీయ ఒప్పందాలు కానీ అంతర్గతంగా జరిగేటటువంటి ఒక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని
ఇది ప్రజలు డౌట్ పడుతున్నారు. కావున ఇది ప్రజల్లో జనరల్ గా మీరు ఏమనుకుంటున్నారంటే మేము చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పాలన చేస్తున్నామని ఏ పార్టీ నాయకులు చేసినప్పుడైనా అనుకుంటారు. అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇది ప్రజల్లో అలాంటి వార్త పోవట్లేదు. ఏ నలుగురు కూర్చున్నా ఈ హైడ్రా దుకాణం తెరిచినారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి ఒక వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది వాస్తవమో కాదో మీరు నిజంగానే మీ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయండి. చేసిన తర్వాత ఆయన ద్వారా నిజమైనటువంటి ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఒక శ్వేతపత్రం రైట్ మహేందర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఖచ్చితంగా కూలగొడతాము అనేటటువంటి ఒక నిర్ధారణ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటే, కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక పర్సన్ యాడికెళ్ళి వచ్చినాడు, కాంగ్రెస్ లోకి వెళ్ళి వచ్చినాడు కదా, తిరిగి కాంగ్రెస్ లకు తీసుకుంటలేరు అనేటటువంటి ఒక బాధతోటి ఈ రోజు కౌశిక్ రెడ్డి కొత్త రాజకీయ దుకాణానికి తెరలేపినాడు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక రాజకీయం మన గతంలో హుజూరాబాద్ లో ఓడిపోయేటటువంటి ఒక సందర్భం ఏర్పడ్డప్పుడు ప్రజలను, ఆ నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టి అయితే నా సభానికి రండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ర్యాలీకి రండి అనేటటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి గెలిచినటువంటి ఒక కౌశిక్ రెడ్డి నన్ను మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పిలవట్లేదు అనేటటువంటి ఒక బాధతోటి ఈ రోజు ఆయన కాంగ్రెస్ లకు రావాలనేటటువంటి ఒక లోపాయికారి ఒప్పందంతో ఆశామాషిగా తీసుకోరనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఇలా ఉవ్వెత్తులు ఏదో రాజకీయం చేసినట్టయితే అది లొలిపెట్టగల ఆయన నేను గిట్ట కాంగ్రెస్ లో పిలుస్తాం, నీకో కుర్చేస్తాం, పక్క కూర్చునే పెడతాం, మాటలు అన్నిందంటే నీకింత పెడతాం అని చెప్పేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఇప్పుడు ఇదంతా చేయడం పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవట్లేదని కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అంటారు మీరు? 1000% ఇలా సందిగ్ధం లేదు. మీరు మళ్ళా 6 నెలల్లో మళ్ళా ఇదే డిబేట్ లో కూర్చుంటా, ఇదే కౌశిక్ రెడ్డి అదే కాంగ్రెస్ లోకి వస్తాడు, ఇదే రేవంత్ రెడ్డి తోటి కలిసిపోతాడు. ఇది 1000% వాస్తవమైనటువంటి. రైట్ ఆచార్య గారు కంక్లూడ్ చేయండి. సార్, ఎవరు ఎక్కడికి వచ్చినా అంతిమంగా ప్రజలకు ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎవరు ఎక్కడ పోవాలన్నా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అవి. కౌశిక్ రెడ్డి ఇక్కడ పనిచేయాలా లేకుంటే టీఆర్ఎస్ లో పనిచేయాలా అనేది ఆయన వ్యక్తిగతానికి సంబంధించి. ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు? మరి మీ బీఆర్ఎస్ ఈటెల రాజేంద్ర గారు వెళ్ళలేదే ఏంటి బీజేపీలోకి? అలాగే బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళ అవసరాలు ఊసరవెల్లిలాగా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశంగా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అది చూస్తుంటారు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఇదన్నీ ప్రజలకి సంబంధించిన అంశాలు కాదు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు తప్ప. ఇది గతంలో కూడా కౌశిక్ రెడ్డి యొక్క నేచర్ మనం చూస్తాం. ఎందుకంటే గవర్నర్ లాంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిని కూడా అవమానించినటువంటి వ్యక్తి, ఆయనకి వాళ్ళని కొత్త కాదు. కాబట్టి ఒకటే అంతిమంగా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేయగలుగుతాం, ఏం కమిట్మెంట్ ఇచ్చినా ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉన్నాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలకు, చిల్లర మాటలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పోయే అవకాశం. రైట్ వివేక్ పటేల్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వివేక్ పటేల్ గారు. ఆరోపణలు కాదు. వివేక్ గారు మాట్లాడాక మీరు మాట్లాడేది కానీ వివేక్ గారు మాట్లాడతారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. వివేక్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది సార్. ఈరోజు ఎటువంటి వైషమ్యాలు లేకుండా, ఆంధ్ర తెలంగాణ అటువంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద కావచ్చు, ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చినటువంటి సెటిలర్స్ మీద కావచ్చు, ఏ ఒక్కరి మీద ఎటువంటి మా ప్రభుత్వం హయాంలో ఏ ఒక్కరి మీద కూడా ఎటువంటి దాడులు అనేది జరగలేదు. గత 10 సంవత్సరాల కాలంలో మేము అధికారంలో ఉన్న ఏ రోజు కూడా మేము ఆంధ్ర బిడ్డలు, తెలంగాణ బిడ్డలు అని చెప్పి వేరు చేసి మాట్లాడలేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గాంధీ